నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు వారికి పెద్ద పండుగల్లో భాగమైన భోగి పండుగను కుటుంబ సమేతంగా ప్రజలు ఆనందంగా సోమవారం జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే యువత ఎంతో ఉత్సాహంతో భోగి మంటలు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. నగరంలోని పలు వీధుల్లో భోగి మంటలు వేశారు. భోగి మంటల్లో భోగి పిడకలతో పాటు ఇంట్లో ఉన్న పనికిరాని కలపను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. భోగి పిడకల ద్వారా వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలని పెద్దలు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడకలను, కట్టెలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగను సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు? అసలు భోగి పేరలా వచ్చింది? శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి వేళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడలో గ్రామస్తులతో ముచ్చటించారు. సొంతూరులో భోగి వేడుకలను జరుపుకుంటున్నారు. భోగి పండుగ వేళ కింజరాపు కుటుంబం అంతా ఒకే చోట చేరి ఆనందాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సిరి సంపదలతో రాష్ట్రం తొలతోగాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అనంతరం తనను కలిసిన గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పండుగ వేళ సకల శుభాలు కలగాలని, కూటమి ప్రభుత్వం వ్యవసాయదారులకు అండగా ఉండేందుకు నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా గ్రామాలలో ఈ పెద్ద పండుగ చేసుకోవాలని, పల్లెల వద్దే దేశ అభివృద్ధి అని అన్నారు. ఆయన వెంట కింజరాపు హరివర్ ప్రసాద్ గ్రామస్తులు ఉన్నారు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న రథసప్తమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి సామాన్య భక్తుడికి సైతం ఆదిత్యుని దర్శనం లభించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిబ్రవరి 4 నుంచి అరసవెల్లిలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా గుర్తించి 3 రోజుల వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సులభతరం దర్శనం లభించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పోలీసులు బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలన్నారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఒకే సమయంలో వచ్చే రద్దీని నియంత్రించి దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీర్వాదంతో, ఆయన తాలూకా సహకారంతో మొట్టమొదటిసారిగా ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు అనేది గ్రాండ్గా రాష్ట్ర పండుగ కింద ఈసారి జరుపుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం 2, 3, 4వ తేదీ 4వ తేదీ రథసప్తమి అయితే ఆ 3 రోజులు కూడా శ్రీకాకుళం పట్టణంలో ఆ ఉత్సవాలు జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు,
స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ గారు, అలాగే కమిషనర్ గారు సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరి అధికారులతో చాలా పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈరోజు కూలంకుషంగా చర్చించడం జరిగింది. మా అందరి తాలూకా ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా దీనికోసం ఎంతో కష్టపడి ఈ యొక్క ఉత్సవాలని రాష్ట్ర పండుగగా చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి ఇచ్చిన తర్వాత మా అందరి తాలూకా ప్రయత్నం ఏంటంటే రాష్ట్రం, దేశం, ప్రపంచ నలుమూలల నుంచి కూడా రథసప్తమి ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. అటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఎవరు వచ్చినా సరే సంతోషంగా దర్శనం చేసుకొని సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొంది ఆనందంగా తిరిగి వెళ్ళాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించాలనేది మా తాలూకా ఆలోచన ప్రయత్నం. గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం మీద సరైన దృష్టి పెట్టక భక్తుల తాలూకా తాకిడి కూడా తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంత పెద్ద స్థాయిలో ఒకే రోజు దర్శనాలు చేయాలన్నప్పుడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి కార్యక్రమం కూడా ముందుగానే అనుకొని ప్లాన్ చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు రివ్యూ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు ఏ సైడ్ నుంచి వచ్చినా సరే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానితో పాటు పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన జంక్షన్లు కూడా సుందరీకరణ చేసి పట్టణానికి కూడా ఒక నూతన రూపం తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా మా తరపున చేస్తున్నాం. అలాగే కార్పొరేషన్లో కూడా జంక్షన్స్ అభివృద్ధి, అలాగే రోడ్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ ప్రధానమైన కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్రూవ్మెంట్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేసి బ్యూటిఫికేషన్ చేయాలన్న ఆలోచనతో ఒక ఫేస్ లిఫ్ట్ కూడా కార్పొరేషన్కి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు స్పందన టీవీ ఎండి, జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు తుప్పల వెంకట్రావు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు సోమవారం స్పందన టీవీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో ఈ పండుగ కొత్తదనాన్ని తేవాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకుల సహకారం మరువలేనిదని, వారి కోసం వినూత్న పథకాల రూపకల్పనకు తామెప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టక్కరి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో రిపీటర్ కేంద్రం వరకు 4 కోట్ల రూపాయలతో బీటీ రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు అనుసంధానంగా ఉండే విధంగా రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తపేట కొండపైకి ప్రజలు వెళితే వ్యూ పాయింట్లా తయారు చేస్తున్నామని, జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో కింజరాపు హరివర్ ప్రసాద్, బోయిన రమేష్ తదితరులు ఉన్నారు. మళ్ళీ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అవకాశం వచ్చింది. ఈసారి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇది ఒక పర్యాటక కేంద్రంగా కోటబొమ్మాలి కొత్తపేట కొండెక్కితే ఇది ఒక వ్యూ పాయింట్గా తయారు చేయాలని చెప్పి ఆలోచించి ఈరోజు అందులో మొదటి భాగంగా ఇక్కడి నుంచి పై వరకు 4 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. ఈ రోడ్డుతో పాటుగా అప్పుడు మళ్ళీ ఒకసారి నేను మీదకెళ్ళి అక్కడ ఎంత గ్రౌండ్ ఉంది, ఏ పనులు చేయాలి, అవసరమైతే టూరిజం శాఖను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఈసారి 100% తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా, ఇదే కాదు ఈ ప్రాంతమే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి పర్యాటకంగా. దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పనిసరిగా బీచ్ కారిడార్ కానీ, అదేవిధంగా వినూత్నమైనటువంటి ప్లేస్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేసి చక్కగా తయారు చేసి ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కూడా, అందరం కష్టపడతాం, అందరం చాలా బాధలు ఉంటాయి, అవన్నీ పోవాలంటే ఇటువంటి ప్లేసులు తయారవ్వాలి. దాని గురించే దీన్ని తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండవది కొండ పక్కన ఒక రోడ్డు మీరే చూశారు, మొన్న రోడ్డు కూడా అయింది.
అది వీలైనంత తొందరగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఇస్తే మొత్తం ప్యారలల్ రోడ్ కోటబొమ్మల ఊరు నుంచి కాకుండా ఇది కూడా అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంట్రాక్టర్కి ఇక్కడ లోకల్ వాళ్ళైతే కొద్ది కష్టం, ఎవరు చేస్తే వాళ్ళకి ముందు అప్పచెప్పమని డిపార్ట్మెంట్కి చెప్పాను టైం బౌండ్లో. ఎందుకంటే గతంలో కూడా నేను ఇచ్చాను, చాలా ఇబ్బందులు పడ్డాం చేయలేక. ఈసారి టైం బౌండ్లో ఈ పని పూర్తి చేసి మళ్ళీ మనం వీలైనంత తొందరగా ప్రారంభోత్సవానికి ఈసారి మోటార్ సైకిల్ మీద పైకి వెళ్ళే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, డొక్కాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడనని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా పేకాట, కోడిపందాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశ్చితమైన ప్రదేశాలను ముందస్తుగా గుర్తించి గంజాయి వినియోగం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవానిపేట, సేపర్నాయుడుపేట, కిమ్స్ హాస్పిటల్ వెనుక, ఫాజిల్బాగ్పేట, దత్తాత్రేయ ఆలయం వెనుక భాగాన ఉన్న శ్మశాన వాటిక ప్రాంతం, నాగావళి నదీ పరివాహక ప్రాంతమైన శాంతినగర్ కాలనీ, నాగావళి రివర్ వ్యూ పార్క్, రిమ్స్ హాస్పిటల్ వెనుక భాగం, బలగా అయ్యప్ప స్వామి గుడి పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్స్ కెమెరాలతో నిఘా ఉంచి గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో నేరాలు నియంత్రించుటకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, నిషిద్ధ ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడి పట్టుబడినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు, అన్నదాతలకు, మత్స్యకారులకు, పశు పోషకులకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి వేళ అన్ని వర్గాల ప్రజలకు విజయాలు చేకూరాలని, అభివృద్ధి దిశగా అందరూ పయనించాలని, రాష్ట్రం అంతటా సిరి సంపదలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. చిలకపాలెంలోని శ్రీ శివాని విద్యా సంస్థల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి సంస్కృతి సంబరాల పేరిట విద్యార్థులంతా కలిసి నిర్వహించిన సంక్రాంతి ముందస్తు వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివాని కళాశాల యాజమాన్యానికి, బోధనేతర సిబ్బందికి, అదేవిధంగా విద్యార్థులకు పండుగ ముందుగానే వచ్చేసింది. కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థులు 2 రోజుల క్రితం నుండే సన్నాహాలు చేశారు. శుక్రవారం పల్లె వాతావరణాన్ని తలపించినట్లు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకొని ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. డప్పులు, రణగోలల్లో విద్యార్థులు చిందులు, సినీ సంగీత పాటలతో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఎడ్లబళ్ళు, రైతులు పల్లెల్లో కనిపించేలా ఇల్లును, భోగి మంటలు, గడ్డి కుప్పలు, ఆవులు, ఎడ్లు వగైరాలతో విద్యార్థులు చాలా సందడి చేశారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు వండే పిండి వంటలు వండుతూ పాయసం, అరిసెలు, సున్నుండలను విద్యార్థులు చేసుకొని ఈ పండుగ వేడుకల్లో అందరికీ పంచిపెట్టారు. గాలిపటాల పోటీలు, ఇసుక బస్తాలతో విద్యార్థులు పరుగు పందాల్లో వారి స్టామినాను ప్రదర్శించారు. పల్లె సంస్కృతిని ఉట్టిపడేలా కర్రసాము, తప్పిడిగుళ్ళు, కోలాటం వంటి వాటితో విద్యార్థులతో పాటు బోధనేతర సిబ్బంది సంబరాల్లో మునిగి తేలారు. ఉట్టి కొట్టడం కూడా చాలా ఉత్సాహంగా జరిగింది. దుప్పల వెంకట్రావు ఉట్టిలాగారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టి కొట్టడంలో పోటీ పడ్డారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన హెచ్&బిఎస్ విభాగాధిపతి మధుకుమార్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తూ గెలుపు ఓటముల సమ్మేళనమే నిజమైన జీవితం అని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కళాశాల యాజమాన్యం సంక్రాంతి సంబరాలను కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పండగ వాతావరణంలో పండగ ముందుగానే వచ్చిందా అనేటటువంటి విధంగా జరుపుకోవడం మా పిల్లల ద్వారా జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజుల పండగ భోగి, సంక్రాంతి, కనుమ అనేటటువంటిది దక్షిణ భారతదేశంలో, అందున తెలుగువారికి చాలా గొప్ప ప్రధానమైనటువంటి పండగగా చెప్పుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటటువంటి ఒక పెద్ద పండగగా మనం జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని ముఖ్యంగా కళాశాలలో పిల్లలకి చదువు నిమిత్తం కాకుండా, చదువు అనేటటువంటిది ఒక్కటే కాకుండా వాళ్ళకి మన యొక్క సంస్కృతి, ఆచారం, వ్యవహారాలు, పద్ధతులు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి తెలియజేయడం కోసం వీటిని ప్రమోట్ చేయడం అనేటటువంటి భాగంగా ఇందులో చాలా సంవత్సరాల నుంచి ఇంచుమించు కళాశాల పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈ కళాశాలంతటినీ కూడా అతి
అంగరంగ వైభవంగా సుందరంగా ముఖ్యంగా విద్యార్థులు గత 2 రోజుల నుంచి కూడా బాగా డెకరేషన్ చేసి హట్స్ అని కౌజ్ అని అలాగే రకరకాల పిండి వంటలు, ముఖ్యంగా ఇది ఆ పిండి వంటలు తయారు చేయడం అనేటువంటిది పిల్లలకు తెలియజేయడం. ఎందుకంటే ఈ నవయుగంలో నవశకంలో పిల్లలకు కొన్ని తెలియవు, కానీ వాళ్ళు చాలా నేర్చుకొని చక్కగా ఆచరించారు. కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం చొరవతో సంక్రాంతి సంబరాలు కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులు చాలా చక్కగా సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. అంతరించిపోతున్న సమయంలో విద్యార్థులకి అవగాహన కల్పించేందుకు, అలాగే మన పూర్వీకుల నాగరికత గుర్తు చేసుకునేందుకు మేము ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా మా కళాశాలలో బ్రాంచ్ వైజ్ ఒక్కొక్కరు విలేజ్ సెటప్ అని, అలాగే ఎద్దుల అలంకరణ అని, అలాగే పిండి వంటల తయారీ, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ముగ్గుల పోటీలు ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. వారందరికీ బహుమతులు ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా సంక్రాంతి అన్నది మన దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పండగగా మనం జరుపుకుంటాం. అన్ని తిథులతో వచ్చే పండగలైతే సంక్రాంతి సూర్య గమనం బట్టి వస్తుంది. సో సూర్యుడు మకరం వైపు గమనం చెందుతాడు కాబట్టి మనం ఈ పండగని మకర సంక్రాంతి అనుకుంటాం. ఇది ముఖ్యంగా రైతుల పండగ అండి. రైతులు భోగభాగ్యాలు పంటలు ఇంటికి వస్తాయి. వాటికి వాళ్ళ పంటలకి సహకరించిన పశువులకు మనం 3వ రోజున అలంకరించి వాటికి పిండి వంటలు పెడతాం. అది కనుమగా జరుపుకుంటాం. కాబట్టి ఈ పండగను అందరూ మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తిగా భావించి ఎక్కడ ఉన్న సంక్రాంతికి విలేజ్లో అన్నదమ్ములు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి సమిష్టిగా జరుపుకునే పండగ. సంక్రాంతి సంబరాల్లో మంచి ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులకు, అలాగే చక్కగా నృత్యాలు చేసిన విద్యార్థులకు యాజమాన్య ప్రతినిధులు, బోధన సిబ్బంది కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో కళాశాల యాజమాన్య ప్రతినిధులు దుప్పల వెంకట్రావు, విఎంఎం శ్రీనివాసరెడ్డి, దుర్గా శ్రీనివాస్, దుర్గా ప్రసాద్ రాజు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, హరీష్, డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ జిటి చంద్రశేఖర్, సునీల్ విద్యార్థులు సంక్రాంతి సంబరాల గూర్చి, కళాశాల యాజమాన్యం నిర్వహించే సంక్రాంతి సంస్కృతి సంబరాలు గూర్చి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటూ ఉండడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు ఇలా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇస్తున్నారు. ఎలాగా ఏంటి అంటే పాత యొక్క విధానాలు ఎలా చేసేవారు, ఎలా ఉండేవారు, పాత యొక్క పద్ధతులు అన్నిటిని గుర్తు చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలను పెంచడం అనేది జరుగుతుంది. మా కాలేజ్లో ఇలా జరగడం మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ప్రతి 5 రోజుల ముందు కూడా మాకు ముందే చెప్పేస్తారు. సంక్రాంతికి ముందు ఇలాగా చేయాలనుకుంటున్నాం, మీరు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో దాని తగ్గట్టు చేయమని. పిల్లలందరూ కూడా ఐకమత్యంతో కూడి అందరూ కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. సో దీని అందరికీ మాకు ప్రోత్సాహం పెంచడానికి విన్నర్స్గా కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉట్టి కొట్టడం ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మేము ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. పండుగ వచ్చే 2 రోజుల ముందు ప్రతి బ్రాంచ్ వాళ్ళు వీళ్ళు అనకుండా ప్రతి బ్రాంచ్ ఫార్మసీ, డిప్లొమా అందరూ వాళ్ళ యొక్క హట్స్ కానీ ఇలా విలేజ్ డెకరేషన్స్ చేయడం కానీ అందరం పాల్గొంటాం. చాలా ఘనంగా చేస్తాం ప్రతి సంవత్సరం. చాలామంది విలేజెస్ అయినప్పటికీ కూడా ఎవరికి కల్చర్స్ గురించి చాలా డెప్త్గా ఏమీ తెలియదు. ఇలాంటి ఈవెంట్స్ ప్రతి ఇయర్ చేయడం వల్ల చాలామందికి అవగాహన అనేది బాగా వస్తుంది. అండ్ ప్రతి మూమెంట్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. అందరూ ప్రోత్సహిస్తారు కూడా. మా టీచర్స్ కూడా మాతో కలిసి చేస్తారు. అది ఎంత ఒక మెమొరీలా ఉంటుంది. మాకు కూడా చాలా నచ్చుతుంది. సంగు సంగు నచ్చి హాయి రంగ సలిండే పోయిన ఏడు ఇంత పొక్కిరి
పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గార మండలం శ్రీకుర్వం పంచాయతీ అయ్యవారిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్ను ఎమ్మెల్యే శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో పశు పోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీ గోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. పాడి రైతులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 90% సబ్సిడీతో ప్రభుత్వం అందించిన ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పోరాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నిస్వార్థ శ్రామికులు పోలీసులని 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు అన్నారు. సోమవారం స్థానిక 80 అడుగుల రోడ్ల కూడలిలో ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో జరిగిన నేషనల్ యూత్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచనల మేరకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, ఈ రోజు నిర్వహించిన యూత్ డే కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని, ఇంతవరకు జీఈఓ సేవల కోసం వినలేదని, ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నామని, సుమారు 40 మంది పేద విద్యార్థులను చదివించడం చాలా కష్టమని, వీరిలో ఐఐటి విద్యార్థులు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పోలీస్ వ్యవస్థపై, వివేకానంద జీవిత విశేషాలను అందరికీ వివరించారు. అలాగే విశిష్ట అతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ హారిక పాల్గొని ప్రసంగించిన అనంతరం విద్యార్థులకు బంగారు పథకాలను అందించారు. ఈ కార్యక్రమంలో జీఈఓ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సద్గుణ, సభ్యులు స్వరూప్, సంతోషిని, సౌజన్య పట్నాయక్, ఉర్లం శివతేజ, విద్యార్థులు, తల్లిదండ్రులు, V1 రెస్టారెంట్ సభ్యుల బృందం పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజానీకానికి, అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రజానీకానికి భోగి పండుగ శుభాకాంక్షలను గుండె లక్ష్మీదేవి తెలిపారు. తెలుగు వారికి పెద్ద పండుగ అయిన భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ప్రతి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయన్నారు. ముఖ్యంగా రైతన్నలు ఆరుగాలం శ్రమించి ధాన్యం డబ్బులు చేతికి వచ్చే వేళ ఈ పండుగను జరుపుకుంటారని, పెద్దలకు కూడా ఈ పండుగ సందర్భంగా పూజిస్తారని తెలిపారు. నగరంలోని స్థానిక DCCB కాలనీలో వెలిసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కళ్యాణాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణ వేడుకను తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతులు సామూహికంగా పాల్గొని ప్రధాన అర్చకుల సూచనల మేరకు పూజలు నిర్వహించారు. గోదాదేవి అమ్మవారికి కళ్యాణం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు సందర్భంగా అమ్మవారికి కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. గత నెల డిసెంబర్ 15 నుంచి ఈ నెల 13 వరకు ప్రతిరోజు వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించి రోజుకో ఒక్కో పాసురాన్ని పఠించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దొంపల సన్యాసరావు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో డిసెంబర్ 15 నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక పూజలు చామర్తి వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. ప్రతిరోజు రోజుకో పాసురాన్ని పఠించినట్లు తెలిపారు. ఈ రోజు గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. పవిత్రోమా సర్వావస్థాన్ గతోపివ యస్ మరే పుండరీకాక్ష సవాక్యాభ్యంతరస్తుతిహి. ఒకసారి పుండరీకాక్ష అన్నంత మాత్రం చేత మనం అందరం కూడా ఎక్కడున్నా పవిత్రులం అవుతామట. ఆ విధంగా పుండరీకాక్షను ఆవాహన చేసుకున్న
ఇప్పుడు మీ అందరికీ కూడా రక్షణ సూత్రాలు ఇచ్చారు. కంకణాలు అందరికీ అందాయా? శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలను ఆమోదవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రజానీకానికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు ప్రతి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయన్నారు. ముఖ్యంగా రైతన్నలు ఆరుగాలం శ్రమించి ధాన్యం డబ్బులు చేతికి వచ్చే వేళ ఈ పండుగను జరుపుకుంటారని, పెద్దలకు కూడా ఈ పండుగ సందర్భంగా పూజిస్తారని తెలిపారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ కూడా తెలుగు వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని చిన్న బజారులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాశ్వతంగా కళ్యాణ మహోత్సవం జరగగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్యం సేవించి ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహాభక్తురాలు గోదాదేవి అని అర్చకులు తెలిపారు. భోగి పర్వదినం సందర్భంగా గోదా రంగనాయకుల స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం తమ ఆలయంలో ఘనంగా జరిగిందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఈ భోగి, మకర సంక్రాంతి పండుగ ప్రగతిని తీసుకువచ్చిందని, మరోసారి కూడా జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కోరారు. జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చమైన తెలుగు పండుగను అందరి ఇళ్లలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కృష్ణదాస్ అభిలాషించారు. శ్రీకాకుళం క్రీస్తు సంఘం ఆధ్వర్యాన ఈరోజు స్థానిక మంగవారి తోట చర్చిలో ఫాస్టర్ సద్గుణరావు అధ్యక్షతన లీడ్స్ టు లీడర్ అనే క్రైస్తవ ఉద్యమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రముఖ ఇంటర్నేషనల్ స్పీకర్ సహో రిక్కీ గోటం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలోని మొదటి వచనం నుంచి అనగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఆధారంగా ఆయన వర్తమానం సాగింది. చిన్ననాటి నుంచే పిల్లలు, యువకులు విశ్వాసంతో నడుచుకోవాలని బోధించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉత్తమ్, సాగర్, జాన్ పాల్, బాలా, సురేష్, ఉపేంద్ర, ప్రవీణ్, జీవన్, రెడ్ని, ఇస్సాకు, దాలయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. రబీ సీజన్లో నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సంబంధిత అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ నీటిపారుదల శాఖ అధికారులతో వంశధార ఎస్ఈతో మాట్లాడారు. రబీ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నీరు విడుదల చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని సూచించారు. తన స్వగ్రామం నిమ్మాడలో గ్రామస్తులతో పండగ వేళ కాసేపు ముచ్చటించారు. రైతులు ఆరుతడి పంటలకు అవసరమైన నీరును విడుదల చేయాలని వారంతా కోరారు. వెంటనే మంత్రి స్పందించి కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులతో చరవాణిలో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా తక్షణ కార్యాచరణ అమలు చేశారు. వంశధారలో ఉన్న ప్రస్తుత నీరు వృధాగా విడిచిపెట్టకుండా రైతులకు సద్వినియోగం చేసుకుందామని చెప్పారు. సాగు అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకోవాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీ సత్యసాయి మందిరాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. ఈ రోజు పెద్ద మందిర ప్రాంగణంలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు హాజరై మన సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతలను, శాస్త్రీయతను తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సంక్రాంతి ముందు భోగి పండుగ, సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ, 3 రోజులు ఈ సంబరాలలో ఈ రోజు భోగ భాగ్యాలు అందించే భోగి పండుగ రోజున రైతులందరూ పండిన పంటను ఇంటికి చేర్చి ఆనందంగా కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగని, గోదాదేవి 4 రోజులు వ్రతం చేసి రంగనాథుని పొందిన పర్వదినం కూడా ఈ రోజే అని తెలియజేస్తూ ప్రకృతిలో సంభవించే మార్పులను, సంక్రాంతి కనుమ విశిష్టతను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న బాలికలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద మందిరం కన్వీనర్ కంప మురళీకృష్ణ, జోనల్ కన్వీనర్ శివనారాయణ, మెట్ట నాగభూషణం, గుడ్ల భానుమూర్తి దంపతులు, సర్వేశ్వరరావు, అప్పారావు, అనురాధ, పుణ్యవతి పాల్గొన్నారు. వైసీపీ జిల్లా కమిటీలో ఆర్గనైజేషన్ సెక్రటరీగా కరణం కృష్ణంనాయుడును అధిష్టానం నియమించిన సందర్భంగా ఆయన ఈరోజు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతారాంకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని కృష్ణంనాయుడు తెలిపారు. ఆయన వెంట మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కె గోవిందరావు, జడ్పీటీసీ రామారావు, ఎంపీపీ ప్రతినిధి కె నాగేశ్వరరావు, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జె బలరాం మాస్టర్,
మామిడి వలస ఎంపీటీసీ జి రాంబాబు, వైకుంఠపురం సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సత్యం, బి సంగం నాయుడు, జగ్గునాయుడు, మోహన్ రావు ఉన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి వేణమపేట అక్కులపేట వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి వటవృక్ష ప్రాంగణంలో 7వ వారం కూడా త్రినాథ మేళా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ విషయాన్ని సమితి కన్వీనర్ సిహెచ్ సూర్యారావు సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు, సమితి ముఖ్య ప్రతినిధులు ఐ పూర్ణనాయుడు, కేవీఎస్ నారాయణ, ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీజన్లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి మినరల్స్, గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగు పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచే యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగుపండు చాలా మంచిది. అయితే రేగు పండ్లను రోజు తింటే ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగుపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక రేగుపండులో లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.